ఏపీ రాజధాని భూ రాబందుల వలలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పార్టీలోని పెద్దలు రెచ్చిపోయారు. వేల ఎకరాలను కొల్లగొట్టేశారు. 100 కాదు, 100లు కాదు, ఏకంగా 25,000 ఎకరాలను దండుకున్నారు. బక్క రైతుల పొట్టగొట్టి కోట్లు విలువ చేసే భూములు లక్షలకే దక్కించుకున్నారు. దళిత రైతులను భయపెట్టి చివరికి అసైన్డ్ భూములు కూడా కైంకర్యం చేశారు. దారుణ భూదోపిడికి తెగబడ్డ వైనంపై స్పెషల్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాబందుల పాలైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అధికార పార్టీ నేతలందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అడ్డగోలుగా భూదోపిడీకి తెగబడ్డారు. రైతులను మభ్యపెట్టి మాయ చేసి మాట వినని వారిని బెదిరించి రాజధాని ప్రాంతంలో 25,000 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశారు. 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు. 4-5 లక్షల రూపాయలకు కొన్న భూములు 4-5 కోట్ల ధర పరుగుతోంది. రాజధాని పేరుతో అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడి లక్షల కోట్లకు పైగా లూటీ చేసిన చంద్రబాబు అనుకో భూ దురాగతం ఇది. ఇప్పటికి బయటపడింది గోరంతే. ఊహించిన స్థాయిలో జరిగిన అసలు దోపిడీ ఎంతనేది ఇంకా తేలాల్సింది. రాజధాని భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ది ప్రధాన పాత్ర. ఆయన తన బినామీల్లో అత్యంత ప్రధానమైన వేమూరు రవికుమార్ ప్రసాద్ పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఎకరా 2 ఎకరాలు వేరువేరు పేర్లతో అగ్రిమెంట్లు రాయించుకొని రాజధాని ప్రకటన వచ్చాక తాపీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రాజధానిపై శాసనసభలో ప్రకటన చేయకముందే ప్రధాన రాజధాని ప్రాంతం కోర్ క్యాపిటల్కు అతి సమీపంలో ఉండే అమరావతి మండలంలో లోకేష్ బినామీ వేమూరు రవికుమార్ భారీ ఎత్తున భూములు కొనుగోలుకు తెరతీశారు. అమరావతి మండలం ధరణకోట వైకుంఠపురంలో 25 సర్వే నంబర్లో 502 ఎకరాలకు పైగా భూమిని డాక్టర్ వేమూరు రవికుమార్ ప్రసాద్, ఆయన భార్య అనురాధ, గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్స్ స్పేస్ ఇండియా లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేర్లతో కొనుగోలు చేశారు. ఎకరానికి కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా లక్షలు మాత్రమే చెల్లించారు. రైతులకు అరకొరగానే అడ్వాన్సులు కూడా ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న సొమ్మును వైట్ మనీగా మార్చుకోవడానికి లోకేష్ తన బినామీలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అమరావతి మండలం ధరణికోట, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ రేటు ఎకరం భూమి 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంది. కానీ వేమూరు రవికుమార్, ఆయన భార్య అనురాధ, గోష్పాతి గ్రీన్ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల పేరుతో కొనుగోలు చేసిన భూముల విలువను ఎకరా 71,20,108 రూపాయల మేర డాక్యుమెంట్లో చూపించేశారు. అంటే 10 రెట్లు మార్కెట్ రేటు పెంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా తద్వారా బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నట్లు ఇక్కడ స్పష్టమవుతుంది. రాజధాని భూ సమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ భూదందాల ముందున్నారు. రాజధాని చుట్టూ వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన ఆయన రాజధాని గ్రామాల్లో బినామీ పేర్లతో అత్యవసర ధరలకే 3,600 ఎకరాల భూములు కొనుగోలు చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. భూ సమీకరణలో భాగంగా మంత్రి నారాయణ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కూడా మకాం వేసి విస్తృతంగా పర్యటించారు. గ్రామ సభలు నిర్వహించారు. అసైన్డ్ లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తునే లాక్కుంటుందంటూ ఎకరం కనిష్టంగా 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. తనకు భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్స్ కింద 2 లక్షలు ముట్టజెప్పిన నారాయణ తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డ్ లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం
ఇవ్వడం, ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు నారాయణ. ఆ రైతుల నుంచి జీపీఏ తన బినామీ పేర్లపై చేయించుకున్నారు. మొత్తం మీదకి రాజధాని గ్రామాల్లో 3600 ఎకరాల భూములను మంత్రి నారాయణ కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సాక్షికి చెప్పారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డ్ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయిపూడి లంకల్లోని సర్వే నంబర్ 250 నుంచి 400 వరకు వివిధ సర్వే నంబర్ల పరిధిలో మరో 50 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. భూ సమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉంది. అంటే రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతంలో ఇంటి ప్లాట్లు వాణిజ్య ప్లాట్ల రూపంలో 40 ఎకరాల భూమి లభించడం ఖాయమంటున్నమాట. సుజనా చౌదరి ఈయన కార్పొరేటు రాజకీయ నేత. సీఎం చంద్రబాబు నాయుడు కోటరీలో ముఖ్యుడు. బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఎగ్గొట్టడంలో ఈయనది అందివేసిన చెయ్యి. బ్యాంకులకు 100 కోట్లకు పైగా టోపీ పెట్టి వెనకేసుకున్న సొమ్ముతో సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో ఏకంగా 700 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. మరో 130 ఎకరాలకు పైగా అటవీ భూమిని కబ్జా చేసే యత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. సుజనా చౌదరి తన సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు హర్షానంద పేరుతో శ్రీ కళింగ గ్రీన్ టెక్ కెమికల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరుతో రాజధాని ప్రకటనకు ముందే కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో 126 ఎకరాలకు పైగా భూమిని ఎకరం 5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇప్పుడు అది ఎకరం 50 లక్షల పైనే పలుకుతుంది. అంటే రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ముందే తెలుసుకున్న కేంద్ర మంత్రి గుడిమెట్ల రైతులను మోసం చేసి 56 కోట్ల మేర లబ్ధి పొందారు. ఇప్పుడు ఆ భూములు సమీపంలోనే 130 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయి. వాటిని కూడా కబ్జా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ అటవీ భూముల్లోకి మేతకు పశువులను కూడా వెళ్లనివ్వకుండా సుజనా చౌదరి నియమించిన రౌడీలు అడ్డుకుంటున్నారని గుడిమెట్ల వాసులు వాపోతున్నారు. సుజనా చౌదరి భూదోపిడి వీరులపాడు కంచికర్ల మండలాల వరకు విస్తరించింది. వీర్లుపాడు మండలం పొన్నవరంను దత్తత తీసుకున్న సుజనా చౌదరి ఆ గ్రామంలో తన తండ్రి వై జనార్దన్ రావు సోదరుడు వై శివరామకృష్ణ పేరుతో భూములను కొనుగోలు చేశారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలాల్లో 700 ఎకరాలకు పైగా భూమిని సుజనా చౌదరి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన వద్ద డబ్బులు ఉన్నాయని భూమిని కొనుగోలు చేస్తే తప్పేమిటని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ సుజనా అంగీకరించడం, వారు రాజధాని రైతులను మోసం చేసి కుట్రపూరితంగా భూమిని లాక్కున్నారనడానికి ఇదే నిదర్శనం. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టి భారీగా సొమ్ము చేసుకున్న మురళీమోహన్ ఇప్పుడు కలకత్తా, చెన్నై రహదారి పరిసర ప్రాంతాల్లోని భూములపై దృష్టి పెట్టారు. ప్రధాన రాజధాని ప్రాంతం కోర్ క్యాపిటల్కు అత్యంత సమీపంలో తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జాతీయ రహదారి పక్కనే 8 సర్వే నంబర్లో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మించేందుకు జైబేరి సంస్థ సిద్ధమైంది. ఆ మేరకు భూముల యజమానులతో యార్లగడ్డ రవికిరణ్, గీతాంజలి, నిఖిల్ ఆదిత్య, శ్రీధీర, బెస్ట్ ఫార్చ్యూన్ కంపెనీ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జైబేరి సంస్థకు 14 అంతస్తుతో రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి సిఆర్డీఏ అధికారులు ఆగమేఘాలపై అనుమతి ఇచ్చేశారు. దీంతో జైబేరి సంస్థ బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందే బ్రోచర్లతో అడావిడి చేసి ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లను ఎన్ఆర్ఐలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది. ఈ ప్రాజెక్టు సమీపంలోని 53 ఎకరాల భూమిని ఎకరం 30 లక్షల చొప్పున తన బినామీ పేర్లతో మురళీమోహన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
రాజధాని పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తన సహచర మంత్రులతో పోటీ పడ్డారు. ఇతర మంత్రులు బినామీ పేర్లతో భూమును కొనుగోలు చేస్తే రావెల కిషోర్ బాబు ఏకంగా తన భార్య రావెల శాంతి జ్యోతి పేరుపై భారీ ఎత్తున భూములు కొన్నారు. అసైన్డ్ భూముల చట్టాన్ని అపహాస్యం చేశారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం అసైన్డ్ భూములు దళిత రైతుల చేతుల్లో ఉన్నాయి. ఆ రైతుల హక్కులను పరిరక్షించాల్సిన మంత్రి రావెల వారికి తీరని ద్రోహం చేశారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని తన సహచరులతో ప్రచారం చేయించి దళిత రైతులను భయాందోళనకు గురి చేశారు. ఎకరం భూమిని గరిష్టంగా 10 లక్షల నుంచి 15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. భార్య రావెల శాంతి జ్యోతి పేరుతో కొనుగోలు చేసిన మంత్రి రావెల రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. సుమారు 25 ఎకరాల అసైన్డ్ భూమిని జీపీఏ చేయించుకున్నారు. తన సన్నిహితుడు తేళ్ల శ్రీనివాసరావుకు చెందిన మైత్రి ఇన్ఫ్రా పేరుతో మంగళగిరి మండలం నవలూరులోని భూమిని కొనుగోలు చేశారు. మొత్తం మీదకి బినామీలు తన భార్య పేరుపై సుమారు 55 ఎకరాల అసైన్డ్ పట్టా భూములను రావెల కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట. తన వియంకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియంకుడు ఎంఎస్పి రామారావుకు చెందిన బీబీసీ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థకు ప్రధాన రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలోని జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 300 కోట్ల విలువైన సుమారు 499 ఎకరాల భూమిని కేవలం 5 కోట్లకే ధారాదత్తం చేశారు. అంటే 295 కోట్ల మేర వియంకుడి అల్లుడికి భూకట్నంగా ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ తర్వాత ఈ భూమికి మరింత విలువ జోడించాలన్న లక్ష్యంతో జగ్గయ్యపేటను సిఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అధికార పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది. మాజీ ఎంపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీఎస్ మూర్తి కుమారుడు ఎంఎస్పి రామారావు కుమారుడికి బాలకృష్ణ రెండో కూతుర్నిచ్చి ఇటీవల వివాహం చేసిన విషయం తెలిసిందే. బినామీతో బంధుత్వం కలుపుకున్న సీఎం చంద్రబాబు నాయుడు బీబీసీఎల్కు కేటాయించిన భూములను సిఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. రాజధాని ప్రాంతంలో బినామీలను అడ్డుపెట్టుకుని నిరుపేద దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములను కొల్లగొట్టడంలో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు దూకుడుని చూపారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం ఉత్తునే లాక్కుంటుందని, భూ సమీకరణ కింద ప్యాకేజీ ఇవ్వదని దళిత రైతులను బెదిరించారు. ఆందోళనలో మునిగిపోయిన దళిత రైతుల నుంచి ఎకరం కనిష్టంగా 10 లక్షల నుంచి గరిష్టంగా 20 లక్షల చొప్పున 196 ఎకరాల భూమిని హస్తగతం చేసుకున్నారు పత్తిపాటి. చట్టంలో లోపాలను ఆధారంగా చేసుకొని కొన్ని భూములు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్, కొన్నింటికి పౌర పట్టాన్ని చేయించుకున్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి. రాజధాని భూ సమీకరణ కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి పత్తిపాటి భూముల కొనుగోలుపై దృష్టిని పెట్టారు. భూ సమీకరణను పర్యవేక్షిస్తూ రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో గ్రామాల్లోని సర్పంచులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు ఆయన. వారి ద్వారా గ్రామాల్లోని అసైన్డ్ భూములు కలిగిన కుటుంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. నిరుపేద ఎస్సీలను మోసం చేసి ఎకరా భూమి కేవలం 10 లక్షల నుంచి 20 లక్షల ధరకే తనతో సన్నిహిత సంబంధాలు కలిగిన సర్పంచులు, ముఖ్య నేతల పేరు మీద అసైన్డ్ అటవీ భూములు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను గూడూరు సురేష్ పేరుతో రిజిస్ట్రేషన్ జీపీ చేయించుకున్నారు. మరో బినామీ బెనిగల్ల రాజారెడ్డి తన భార్య వెంకయ్యమ్మ పేర్లపై మరో 100 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని జీపీ చేయించుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. రాజధాని కోసం భూ సమీకరణ పేరుతో 3 పంటలు పండే అత్యంత విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న ముఖ్యమంత్రి సన్నిహితుల భూములను మాత్రం అంగుళం కూడా తీసుకోలేదు. లింగంనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం 10 మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడమే అందుకు ప్రబల నిదర్శనం. ఇందుకు ప్రతిగా ముఖ్యమంత్రికి లింగంనేని గెస్ట్ హౌస్తో పాటు లింగంనేని ఎస్టేట్స్లో బాబు కుటుంబానికి వాటాలు దక్కనున్నాయనేది బహిరంగ రహస్యం. లింగంనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ లింగంనేని రమేష్ సీఎం చంద్రబాబుకు అత్యంత
సన్నిహితుడు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయనే ప్రత్యేక విమానం సమకూర్చారని టీడీపీ వర్గాల సమాచారం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో లింగమనేని గ్రూప్స్లోని వివిధ కంపెనీలు కుటుంబ సభ్యుల పేర్లతో 632 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్యన ఏర్పాటు చేస్తామని ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాంతో ఆందోళన చెందిన లింగమనేని రమేష్ తన భూములను కాపాడుకోవడానికి సీఎంపై ఒత్తిడి తెచ్చారు. లింగమనేనితో ఒప్పందం కుదరడంతో రాజధాని ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చారు. తాను అప్పటికే కొనుగోలు చేసిన భూమి పరిసర ప్రాంతాల్లో మరో 168 ఎకరాలకు పైగా భూమిని ఎకరం కనిష్టంగా 10 లక్షల నుంచి గరిష్టంగా 40 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాజా, కంతేరు గ్రామాలకు ఆనుకొని 804 ఎకరాలకు పైగా భూముల ఎస్టేట్ని ఏర్పాటు చేసి ఎవరూ అందులోకి ప్రవేశించకుండా చుట్టూ కంచెలు, సీసీ కెమెరాలు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ముందస్తు ఒప్పందం మేరకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు అందులో రహస్యంగా వాటా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రతిఫలంగా రాజధాని ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి లింగమనేని ఎస్టేట్స్ భూములు రాకుండా ముఖ్యమంత్రి సహకరించారు. భూసేకరణ పరిధిలో ఉన్న నిడమర్రు గ్రామాన్ని రాజధాని సరిహద్దుగా నిర్ణయించేశారు. అంటే లింగమనేని భూముల్లో ఒక ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ ప్రకారం రాజధాని ఏరియాను నిర్ణయించారు. లింగమనేని భూములకు కేవలం 10 మీటర్ల లోపే రాజధాని సరిహద్దు రాళ్లు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రధాన రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న లింగమనేని ఎస్టేట్స్ భూమి ధర అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎకరం 5 కోట్ల వరకు పలుకుతుంది. అంటే రాజధాని సరిహద్దులను నిర్ణయించడంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు వల్ల ఒక్క లింగమనేని గ్రూపుకే 4,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందన్నది అధికార వర్గాల అంచనా. రాజధాని మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా లింగమనేని ఎస్టేట్కి చెందిన ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా ప్రణాళికలు రూపొందించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మంగళగిరి మండలం కాజా గ్రామం వద్ద లింగమనేని గ్రూప్స్ నిర్మించిన ఐజేఎం అపార్ట్మెంట్స్లో 700కు పైగా ఫ్లాట్లు, విల్లాలు భారీ ధరలకు అమ్ముడేయాలా ప్రభుత్వ పెద్దలు సహకరించారు. ఫ్లాట్లన్నీ అమ్ముడయ్యాక ప్రభుత్వం తాపీగా రాజధాని తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్నట్టు మరో ప్రకటించారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు రహస్యంగా లింగమనేని గ్రూప్ వాటాలను బదలాయించారు. అంతేకాదు కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ను సైతం సీఎంకి అప్పగించేశారు. ఆ అతిథి గృహానికి నగిశీలు దిద్దడానికి, భద్రతా ఏర్పాట్లు చేయడానికి, రహదారుల నిర్మాణానికి చంద్రబాబు 100 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూస్తే లింగమనేని గెస్ట్ హౌస్ను చంద్రబాబుకు నజరానాగా ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. అసలైన క్విట్ ప్రోకో అంటే ఇది అని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని దురాక్రమణ పేరుతో సాక్షి ప్రచురించిన కథనాలు పెద్ద ఎత్తున సంచలనం తీస్తున్నాయి. మొత్తం మీదకి రాజధాని వ్యవహారం మీద అవినీతి, భూదందా ఏమాత్రం కొనసాగుతుందో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఇవాళ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మేము చెప్తున్న అంశాలు ససాక్ష్యంగా బయటికి రావడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న గతంలో అనేక సందర్భాల్లో మీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ రాజధాని వ్యవహారాలకు సంబంధించి, భూదందాలకు సంబంధించి ఇవాళ సాక్ష్యాధారాలు సత్యం బయటకు వచ్చాయి. మీ అభిప్రాయం ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? సార్ నమస్కారం అండి, చెప్పండి. మొట్టమొదటి నుంచి కూడా మేము చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, ల్యాండ్ పూలింగ్ అనేది అక్రమం. ల్యాండ్ పూలింగ్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతా ఉన్నారని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెబుతానే ఉన్నామండి. దానికి పక్కా సాక్ష్యాలతోటి వాళ్ళ సాక్షి వాళ్ళు రాయడం చాలా సంతోషం. ఎందుకంటే రైతులు ఈ రోజున చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినక, ఎండనక, వాననక, పగలనక, రేయనక కష్టపడి సంపాదించిన సొమ్ముని చంద్రబాబు నాయుడు బినామీలతోటి కొట్టేయటం అనేది ఇవాళ జీర్ణించుకోలేకపోతా ఉన్నారండి.
మీరు ఇంకా చాలా తక్కువ రాశారండి. మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళని వదిలేశారు. గల్లా జయదేవ్ గారు, కోడెల శివప్రసాద్ గారు, ధూళిపాళ నరేంద్ర గారు మొత్తం కూడా దీంట్లో ఇంకా ఇరుక్కునే ఉన్నారండి. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి కొంతమంది బినామీలు ఉంటే ఇది చాలా దారుణంగా వీళ్ళు చేస్తున్నారండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సుమారు సంవత్సర కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఒక్క గ్రామంలో కూడా తిరిగిన పాపాన బాలేదండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఆయన మనుషులు ఈ పొలాలు కొంటున్నారు. ఎక్కడ గ్రామాల్లో తిరిగితే నేను నడిస్తే మాకు అన్యాయం జరిగిందండి, మా అసైన్డ్ భూముల్ని మీ నాయకులే కాజేశారని ఎక్కడ ప్రజలు తిరగబడతారు అని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా తిరగలేదండి. రామకృష్ణారెడ్డి గారు, ఈ భూ సమీకరణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత వ్యవస్థీకృతంగా ఆర్గనైజర్గా ఈ భూదందాకు దిగినట్టు స్పష్టంగా మీరు చెప్తున్నారు. దీంతో పాటుగా గతంలో రైతుల దగ్గరికి వెళ్లకుండా రైతులనే తన వద్దకు పిలిపించుకున్నారు చంద్రబాబు. దాని వెనకాతల అసలు విషయాలు ఏంటి? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, దానికి ఒకటే చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పామండి. కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి వార్డు స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక 40-50 మంది రైతుల్ని పిలిపించుకున్నారు. అది కూడా హైదరాబాదు తప్ప. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజునే వాళ్ళ మధ్యనే ఉంటున్నాడు. ఒక్క గ్రామంలో అయినా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టుగా ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని, చూద్దాం. ఇవాళ మంత్రి పుల్లారావు గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఒక్క రోజును కూడా వాళ్ళు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. తిరిగిన సందర్భాల్లో గ్రామస్తులు ఎదురు తిరిగితే వాళ్ళ ముఖాలు వాళ్ళు కాపాడుకోవటానికి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు కాపాడుకోవటానికి అధికారులను పంపిస్తున్నారండి. అందుకే గ్రామ సభలు ఏవైతే జన్మభూమి సభలు జరిగినాయో వాటిల్లో జన్మభూమి సభలు జరగనివ్వకుండా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలే అడ్డం జరగటం, సిఆర్డీ ఆఫీసులకి తాళాలు వేయటం కూడా మనం చూసామండి. కృష్ణారెడ్డి గారు, ఈ అసైన్డ్ ల్యాండ్స్ కి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున మీరు ఆందోళన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్ని గతంలో రైతులు తిరిగి ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి ఒక రకమైన ప్రచారం చేసి ఆ భూములు కూడా కాజేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం కూడా ఎవరైతే కాజేశారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప అసలైన లబ్ధిదారులకు వెళ్ళట్లేదని ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి అంశాలు కూడా ఇవాళ ఆధారాలు సైతం బయటపడ్డాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? అవునండి, మొట్టమొదటి నుంచి కూడా తాడికొండ ప్రాంతంలో సుమారు 800 నుంచి 1000 ఎకరాలు 1954కు ముందు నుంచి కూడా పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వాళ్ళు రికార్డ్స్ ఆఫీస్ టు ఆఫీసే ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు వాళ్ళ దగ్గర నుంచి 9.2 కానీ 9.3 ఫారాలు అంటే అబ్జెక్షన్స్ కానివ్వండి, కన్సెంట్లు కానీ తీసుకోకుండానే మీ పొలాలు మాకు వచ్చేసి మీకు పైసా కూడా ప్యాకేజీ రాదని చెప్పి భయపెట్టినటువంటి అధికారులు, మంత్రులు వాళ్ళందరూ కూడా ఆ రోజున భయపెట్టడం వల్ల పేదలు భయపడిపోయి 20 లక్షలకి, 10 లక్షలకి, చివరికి 5 లక్షలకు కూడా అమ్మేసుకున్నారండి. ఇవన్నీ కూడా ఇలాంటి వాతావరణం సృష్టించినటువంటి బినామీలు, మంత్రుల యొక్క బినామీలు అందరూ కూడా ఆ రోజున వాటిని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు అక్రమంగా, అన్యాయంగా. అలాంటి అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చెయ్యను, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పి సుమారు 600 ఎకరాలకు సంబంధించిన భూముల యొక్క డాక్యుమెంట్స్ ని రిజెక్ట్ చేసినటువంటి మంగళగిరి రిజిస్ట్రారు గోపాల్ గారు అనే ఆయన్ని ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా సస్పెండ్ చేయడం కూడా జరిగిందండి ఈ విషయంలో. అంతేకాదు సార్, ఇక్కడ అసైన్డ్ భూములు ఈ విధంగా కొట్టేశారు. మళ్ళా లంక భూములు ఏవైతే ఉన్నాయో కృష్ణానది తీరంలో వాటిని కూడా అంతే, వాళ్ళెవ్వరికి కూడా ప్యాకేజీలు ఇవ్వట్లేదు. ముందుగానే వాళ్ళు ఒక పథకం ప్రకారం భయపెట్టి వాళ్ళు అమ్ముకునేటట్లుగా ఒక సీన్ ని క్రియేట్ చేసి అమ్ముకున్న తర్వాత ప్యాకేజీలు ప్రకటించారండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే పట్టా భూములతో పాటు అసైన్మెంట్ భూములు కూడా ఒకే రోజున ప్యాకేజీ ప్రకటించి ఉండేవాళ్ళండి. ఇది చాలా స్పష్టం, ప్రజలందరికీ కూడా తెలుసండి ఈ విషయాలు. రామకృష్ణారెడ్డి గారు, గతంలో ఈ అమరావతి పేరిట నవ్యాంధ్ర రాజధానికి ఒక రాజధానిని కట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఇటుకలు కూడా సాయం చేయండి, విద్యార్థుల నుంచి కూడా 10 రూపాయలు వసూలు చేయండి, లేకపోతే 5 రూపాయలు వసూలు చేయండి అని ఉత్తర్వులు ఇచ్చి ఒక ఎమోషన్తో ప్రజలకు సంబంధించిన ఒక మనోభావాలని సొమ్ము చేసుకునే ప్రయత్నం జరిగిందని మీరు గతంలో కూడా ఆరోపణ చేశారు. ఇవాళ ఈ సెన్సేషనల్ కథనాలు బయటకు వచ్చిన తర్వాత అది కరెక్టేనని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా వివరాలు చెప్పదలుచుకున్నారా? సార్, ఖచ్చితంగా అండి. మేము కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. పేద ప్రజల నుంచే కాదు, అన్యాయంగా, అక్రమంగా సోషల్ మీడియాను కూడా వాడుకొని మేమేదో చేస్తున్నామనే హైప్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. 10 రూపాయలు బడి పిల్లల దగ్గర నుంచి కూడా వసూలు చేయాలంటే కోర్టు మొట్టికాయలు వేస్తే మేము చేసింది తప్పని వెనక్కి తీసుకున్నారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నామండి, పేద ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క
కుతంత్రాన్ని కుళ్ళుని గ్రహించలేకపోవచ్చు. ఎందుకంటే నేను నిప్పుని నిజాయితీ పడిని అని చెప్పొచ్చుకునే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని నిద్రపుచ్చగలిగాడు, కానీ ఈ విషయంలో ఇవాళ తెలుసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం, చంద్రబాబు నాయుడు యొక్క వెన్నుపోటుతనం తెలిసినటువంటి మోడీ గారు శంకుస్థాపన దగ్గర నుంచి ఆ రోజున చెంబుడు నీళ్లు గుప్పెడ మట్టి ఇచ్చిపోయారు. కనీసం ప్రత్యేక హోదాని సాధించడం కానీ లేదా నిన్న బడ్జెట్ లో కూడా రూపాయి కూడా కేటాయించడానికి వెనకడుగు వేశారు మోడీ గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అవినీతి రాజధాని ముసుగులో ఎంత చేస్తున్నాడో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టే ఆయన వెనకడుగు వేయటండి. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు తాను డబ్బు అక్రమంగా అన్యాయంగా సంపాదించుకోవడానికి రాజధానిని కూడా వాడుకుంటున్నారని ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయిందండి ఈ రోజున. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మేము స్పష్టంగా ఒకటే కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజధాని కోసం చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయమనండి. అంతేకాదు సిట్టింగ్ జడ్జి తోటి లేదా సిబిఐ తోటి నిష్పక్షపాతంగా ఆయన్ని ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి కోరుతా ఉన్నామండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సాక్షి కథనాలపైన పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. అనేక నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. సాక్షి స్టోరీ సెన్సేషన్, ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్. పీపుల్ నీడ్ దిస్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ సాక్షి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ సాక్షి టీమ్ అని చెప్పి ఒక వ్యక్తి ఇక్కడ ఎస్ఎంఎస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రజలు కూడా ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో సిఆర్డీఏ ప్రాంతంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్స్ చేయడం జరుగుతుంది. ముందుగా జగ్గైపేట నుంచి వెంకటేశ్వరరావు గారు కాల్స్తో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నానండి నేను. రైట్. మీరు బాలకృష్ణ గారు వియంకురు జయంతిపురం అని చెప్పారు కదా కృష్ణా జిల్లా. ఎస్ అండి. అది అయితే వాస్తవం అండి. ఎందుకంటే మేము ఆ చుట్టుపక్కలకి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళంతా కూడా ఇది బాలకృష్ణ గారి కొనేసారండి స్థలాలు. దాదాపు 295 కోట్ల మేర ఈ భూకట్నం వచ్చిందని స్టోరీలో వివరాలు కూడా వచ్చాయండి. బీబీసీ ఇండస్ట్రీస్ పేరిట దాదాపు జయంతిపురంలో 300 కోట్ల విలువైన 498.93 ఎకరాల భూమి అండి. కేవలం 5 కోట్లకే దారాదత్తం చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మనం పెట్టాం. అవును సార్. చెప్పండి, మీరు ఆ ప్రాంతంలో ఉంటారు కదా, ఈ బీబీసీ ఇండస్ట్రీస్ సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, అసలు దాదాపు ఎంత విలువైన భూమి, ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మీరే కాబట్టి. అవును సార్, యాక్చువల్గా అది వీళ్ళు కొనగానే జగ్గపేటని సిఆర్డీలో చేర్చారండి, సిఆర్డీ పరిధిలో చేర్చారు. మొత్తం ఈ రెండు అంటే వీళ్ళు కొనడానికి సిఆర్డీలో చేర్చడానికి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? అంటే ఎన్ని రోజుల వ్యవధి ఉంది, ఎంత సమయం ఉంది? జస్ట్ ఒక 1 month 40 days గ్యాప్ ఉందండి, అంతకు మించి పెద్ద గ్యాప్ ఏం లేదండి అది. అదేనండి వెంకటేశ్వర గారు, ఇది సిఆర్డీఏ ప్రాంతంలోకి జగ్గైపేటను చేర్చిన తర్వాత చాలా మంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పెళ్లిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కనీసం పొలం అమ్ముకుందాం అంటే కుదరట్లేదు, రిజిస్ట్రేషన్ కూడా చేయించట్లేదు, రైతులు పొట్టగొడుతున్నారు, కుటుంబాలను రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అని ఒక రకమైన ఆందోళన కూడా వచ్చింది. అవును సార్. దీనికి సంబంధించి మీ ప్రాంతంలో ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి వెంకటేశ్వర గారు? రియాక్షన్స్ అంటే సార్, ఇప్పుడు పదవిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని భయపెట్టి భయప్రాంతాలు చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేరు. ఒక రైతు ఆవేదన ఇక్కడ చూసాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి గారు, చెప్పండి. ఇప్పటి వరకు అనేక మంది ప్రజలు కాల్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. అది ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అంటున్నారు. సరే, ఒకటి అంటే ఆయన ఆవేదనతో చెప్పాడు, అది టీడీపీ రాజధాని కూడా కాదండి, చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న కోటీశ్వరులైన కోటరీ రాజధాని. టీడీపీలో ఉన్న సామాన్యులకి ఎవరికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏం లేదు. మీకు వాళ్ళ అసలు క్యాపిటల్ మొట్టమొదటి నుంచి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి తెలుగుదేశం పార్టీలో పూర్తిగా ఒక సుదీర్ఘ కాలం పాటు నాయకులుగా ఉన్న వడ్డే శోభనాథీశ్వరరావు గారు ఇప్పటికీ మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి వేసి ఓటేశారు, రేపు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. మొట్టమొదటి నుంచి కూడా ఆయన లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించింది, మీకు రాజధాని ఎంత కావాలి, రాజధానిలో మీరు ఏమి నిర్మాణం చేపట్టబోతున్నారు, ఈ రైతాంగాన్ని ఇలా ఆవేదనని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రైతుల కంటనీళ్ళు పెట్టించొద్దని చెప్పి మాట్లాడటం జరిగింది. అన్ని రైతు సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఉండవల్లి ప్రాంతంలో లేకపోతే అక్కడ ఎప్పుడైతే తుళ్ళూరు ప్రాంతంలో రాజధానిని ఎవరూ వ్యతిరేకించలేదండి. కానీ బలవంతపు భూసేకరణ, రైతులను భయభ్రాంతులకు గురి చేసి చేసే కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించాం. సో వాళ్ళు చెప్తున్నారు, సో అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారని. సో సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు వదిలిపెట్టేద్దాం.
కానీ మీకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజున ఇదే నుంచి ఈ మేధాపాట్కర్ గారు వచ్చిన రోజున పబ్లిక్ గా చెప్పింది అన్ని ఛానల్స్ లోనూ వచ్చింది. మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని బలవంతంగా భూమి సేకరిస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఇస్తే వాళ్ళు ఇచ్చారు. సరే, ఇప్పటికైనా సరే మీకు కాన్సెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది కౌలు తీసుకున్నారండి? ఇవాళకి కూడా అసలు 4,000 ఎకరాలు కాన్సెంట్ ఇవ్వలేదు, 7,000 ఎకరాల దాకా కౌలు తీసుకోలేదు 33,000 ఎకరాల్లో. ప్లస్ వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు ఎక్కడిచ్చారో మీ ఆ గ్రామాల్లోనే ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు, అది లేదు. మిమ్మల్ని ఎవరిని ఇల్లు డిస్టర్బ్ చేయమన్నారు, ఇవాళ అది లేదు. వీటన్నిటికంటే కూడా గ్రామ కంటాలు దేవుడి మాంద్యాలు నాటిల్లో రికార్డులు మార్చేసి వాళ్ళ పేరుకి భూములు పెట్టుకుంటున్నారు. దీన్ని ఏమంటామండి? ఇది ప్రజాప్రభుత్వం అంటామా లేకపోతే భూ మాఫియా అంటామా? సో ఒక మాఫియా కార్యక్రమం చేసేది ఎవరు? ప్రభుత్వాలు కాదు కదా. ఎవరైనా సరే ప్రజలకి ఒక మాఫియా వర్గాలు అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో ఇవాళ అటువంటి దాన్ని వ్యతిరేకిస్తే సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని వ్యతిరేకించింది, రాజధాని వ్యతిరేకించని మాట్లాడటం. అసెంబ్లీ నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా రాజధానిని వ్యతిరేకించలేదు. మీ ఇష్టం రాజధాని మీరు ప్రజలకు ఉపయోగపడే రీతిలో పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే దాంట్లో పెట్టమని. ఇవాళ ఏమైందంటే 2 సార్లు శంకుస్థాపన చేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మళ్ళీ తాత్కాలిక రాజధానిని 250 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఏంటి? రాజధాని మరి వాళ్ళ కేంద్రం నుంచి నిరుడు 1,800 రూపాయలు ఇచ్చారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి బయటకు వచ్చి మీకు అంటే త్వరలు మగపిల్లాన్ని కలిసి అత్త వద్దంటారా అని చెప్పి మాట్లాడుతూ 1,800 కోట్లు క్యాపిటల్ కోసం కేంద్రం ఇచ్చింది, కేంద్రం బాగానే సహకరించిందని చెప్పారు. మరి ఇవాళ ₹1 ఎందుకు లేదు? ఆ 1,800 కోట్లు ఏమైనాయి? క్యాపిటల్ ఏ నిర్మాణాలు జరగలేదు కదా. మీరు మొత్తం కూడా ఏ మాత్రం కూడా ప్రజలకు అనుకూలం కాని విధానంతో తీసుకున్నారు. ఇంకో ప్రధానమైన అంశం అండి, ఇప్పుడు 53,000 ఎకరాలు క్యాపిటల్. అసలు క్యాపిటల్ అనేది సీడ్ క్యాపిటల్ 3,000 ఎకరాలు. సో క్యాపిటల్ మళ్ళీ 53,000 ఎకరాలు. క్యాపిటల్ రీజియన్ అని 20 లక్షల ఎకరాలు. దీని దగ్గర ఈ 53,000 ఎకరాలకి పక్కన 50,000 ఎకరాలని వాళ్ళు గ్రీన్ జోన్ థర్డ్ కింద పెట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ అని దాంట్లో ఈ సోకాళ్ళు పీపుల్ అంతా కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్నారో వాళ్ళంతా పొలాలు కొనుక్కుని ఉన్నారు. ఆధారాలతో బయటకు వస్తున్నాయి. అంటే ఫ్యూచర్ లో వాళ్ళ పొలాలకు ధరలు రావడం కోసం చివరికి విజయవాడలో ఉన్న వాళ్ళ పెనమలూరు కాన్స్టిట్యున్సీ, కంకిపాడు, ఉయ్యూరు దాకా ఎక్కడో ఉన్న నందివాడ మండలం ఎక్కడో కనీసం సాగునీటి వనరులు లేని వత్సవాయి మండలాన్ని గ్రీన్ బెల్ట్ కింద పెట్టారు. ఏమిటి విధానం? నేను చేస్తున్న ప్రజా రాజధాని కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అందుకని మొత్తం వాళ్ళు మళ్ళీ ధరలన్నీ కొట్టుకుపోతున్నాయండి క్యాపిటల్లో. ఈ 2 జిల్లాలను కొట్టుకుపోతున్నాయి. దయచేసి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. నాగిరెడ్డి గారు, ఈ మొత్తం వ్యవహారం గురించి మనం కాలర్స్ నుంచి అంటే ప్రజల నుంచి మనం కాల్స్ తీసుకుని మొదలైన తర్వాత కేవలం ఈ అవినీతి వ్యవహారమే కాకుండా ఈ రాజధాని ప్రక్రియ పైన గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, అవేమీ అమలు కావట్లేదని ఒక రకమైన కొత్త కొత్త వెలుగులోకి వస్తున్నాయండి. మొత్తం మీద వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. సార్ మీకు విజయవాడలో ఆయన ముఖ్యమంత్రి గారిని ఒక ప్రజాశక్తి విలేకరి, సార్ మీరు రైతు రుణమాఫీలో మీరు ఇచ్చిన హామీ ఏంటి, వాళ్ళు అమలు చేసింది ఏంటంటే అక్కడ ఏం మాట్లాడాడో మనందరికీ తెలుసు, పబ్లిక్ గా ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళు ఇచ్చిన హామీ బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తాను, ఇంకొకరు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీరు రుణాలు కట్టవద్దని చెప్పిన వ్యక్తి నేను చెప్పానా? నేను కలగన్నావా? ఇలాంటి వాళ్ళు దెబ్బకు చెరగొడుతున్నారని మాట్లాడింది పబ్లిక్ గా. సో ఆయన మాట్లాడే ఆధారాలతో సాగుంటే ప్రజలు వాళ్ళ అని ఆత్మాభిమానాన్ని ఏ దెబ్బ కొడుతున్నారండి పాలకవర్గం. అది మంచి ప్రక్రియ కాదు. ఇప్పుడు మీకు వస్తున్న ఆవేదన కూడా అదేనండి, నుంచి కూడా. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.